భారతీయ పురాణాల పుటల్లో దాగి ఉన్న అద్భుతమైన మనల్ని ఆశ్చర్యపరిచే 10 రహస్యాలు మీకోసం. సూర్యదేవుని అపారమైన తేజస్సును విశ్వకర్మ చెక్కినప్పుడు మిగిలిన భాగాల నుండి విష్ణువు యొక్క సుదర్శన చక్రం, శివుని త్రిశూలంకు వేరుని పుష్పకం వంటి దివ్య ఆయుధాలు, వాహనాలు ఉద్భవించాయని చాలామందికి తెలియదు. విష్ణువు 4 నెలల పాటు యోగనిద్రలోకి వెళ్లినప్పుడు ఆ సమయంలో శివుడు విశ్వ పరిరక్షణ బాధ్యతను స్వీకరిస్తాడని, ఇది దేవతల మధ్య సామరస్యాన్ని, ఐకమత్యాన్ని సూచిస్తుందని పురాణాలు చెబుతాయి. మంధాత చక్రవర్తి అసాధారణ జననం గురించి తెలుసా? తన తల్లి పొరపాటున తన తండ్రికి ఉద్దేశించిన మందు తాగడం వల్ల ఆమె కడుపులోంచి జన్మించాడు. ఇది ఒక అద్భుతమైన రాజవంశీయుడి పుట్టుకను తెలియచేస్తుంది. కామధేనువు సురభి కన్నీటి నుండి శివుని వాహనమైన నంది జన్మించాడు. ఇది భక్తికి, పవిత్రతకు ప్రతీక. అంతేకాదు, సకల పశువులకు మూలం. అమృతం కోసం జరిగిన క్షీరసాగర మథనం కేవలం భౌతికమైన సంపదల కోసం కాదు, అది మనలోని అంతర్గత మంచి చెడు శక్తుల సంఘర్షణకు, జ్ఞానాన్ని సాధించడానికి చేసే ఒక ఆధ్యాత్మిక ప్రయాణానికి ప్రతీక. దధీచి మహర్షి త్యాగం వెనుక దాగి ఉన్న అసలు కారణం వజ్రాయుధానికి కేవలం ఆయన ఎముకలు కావడమే కాదు, లోకాల రక్షణ కోసం దేవతలను ప్రోత్సహించి స్వచ్ఛందంగా తన దేహాన్ని త్యజించాడు. ఇది అపారమైన త్యాగానికి నిదర్శనం. హనుమంతుడు తీసుకువచ్చిన సంజీవని కేవలం ఒక మూలిక మాత్రమే కాదు, అది ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా దాని స్పర్శతో మరణించిన వారిలో కూడా ప్రాణం పోసిందని పురాణాలు చెబుతాయి. భృగు మహర్షి తన భార్యను విష్ణువు సంహరించినందుకు ఆగ్రహించి విష్ణువు భూమిపై అనేకసార్లు జన్మించి విరహవేదనను అనుభవించాలని శపించాడు. ఇది అనేక అవతారాలకు ఒక కారణం. నలుడు దమయంతిని వివాహం చేసుకున్నప్పుడు కలి పురుషుడు వారిని శాపంతో బాధపెట్టి నలుడు జూదంలో ఓడిపోయేలా చేసి వారి ధర్మాన్ని, ప్రేమను పరీక్షించాడు. కేరళలోని తలక్కట్టుపురంలోని ఒక అరుదైన దేవాలయం పార్వతీదేవి తన భర్త శివుడి కోపాన్ని తగ్గించడానికి స్వయంగా వంట చేసి నైవేద్యం సమర్పించిందని, అందుకే అక్కడ కేవలం స్త్రీలే పూజారులుగా ఉంటారని ఒక అద్భుత కథ. ఈ కథలు ప్రాచీన గుహల్లో దాగి ఉన్న అపురూప చిత్రాల వలె. వాటిని మనం శ్రద్ధగా పరిశీలిస్తేనే అసలు సౌందర్యంలోతైన అర్థం దర్శనమిస్తాయి. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. 2వ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ఇంటెలిజెన్స్ శత్రువులను తప్పుదోవ పట్టించడానికి ఒక మృతదేహాన్ని ఉపయోగించి ఆపరేషన్ మిన్స్మీట్ అనే విస్మయకరమైన పథకాన్ని అమలు చేసింది. చివరగా 1908లో సైబీరియాలోని తుంగుస్కాలో జరిగిన ఒక భారీ పేలుడు 2,000 చదరపు కిలోమీటర్ల అడవిని ధ్వంసం చేసింది. దీని వెనుక అసలు కారణం ఇప్పటికీ ఒక రహస్యమే. చరిత్ర ఇంకా ఎన్నో అద్భుతాలతో నిండి ఉంది.